ప్రపంచానికి చెప్తుంది. వాట్ ఇట్ మీన్స్, అవకాశం వచ్చింది, అంచెలంచెలుగా సద్వినియోగం చేసుకున్నాను. ఈరోజు ఒక ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక మారుమూల ప్రాంతం, మామూలు కుటుంబం, ఒక ఎక్స్ట్రార్డినరీ పర్సనాలిటీ. ఈరోజు చరిత్ర తిరగరాశాడు. ఇంకెవరూ తిరగరాయలేనంత ఎత్తుకు ఎదిగాడు. అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారు, ఛాయ్ బాలా. ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తే ప్రపంచంలోని అందరికంటే పాపులర్ లీడర్గా, మోర్ స్టెబిలిటీ ఉండే లీడర్గా, ప్రజాస్వామ్యంలో ఎంత పవర్ఫుల్ గా ఉండగలుగుతారా అని నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే. ఒక అబ్దుల్ కలాం, ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ, లేకుంటే ప్రపంచంలో ఏ లీడర్ అన్నా తీసుకోండి, పుట్టినప్పుడు ఒక కేజీనే. తర్వాత మీరు పెరిగే కొద్దీ మీరు అనుసరించే విధానాలే కారణం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అంబిషన్ లేకపోతే, యాస్పిరేషన్ లేకపోతే మీరు ఎక్కడుంటారో అక్కడే ఉంటారు. మీలో ఒక యాస్పిరేషన్ మీకోసరం కాదు, జాతి కోసరం, దేశం కోసరం. ప్రతి ఒక్కరిలో ఆ యాస్పిరేషన్ ఉండాలి. వెల్త్ క్రియేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వెల్త్ క్రియేషన్ అవసరం. మెజర్మెంట్, మీ సక్సెస్ చూడాలంటే 1 బిలియన్ ఉందా, లేకుంటే 1 మిలియన్ ఉందా, లేకుంటే ఎంత వస్తుంది ఇయర్లీ, ఇవన్నీ మెజర్ చేస్తాం. కానీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, మీతో ఎలాంటి సమాజాన్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం చాలా ముఖ్యం. ఆర్థిక అసమానతలు లేనటువంటి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ వస్తే అదే నిజమైన సమాజం. యూరోప్ ఈజ్ బెటర్ దెన్ చైనా అండ్ అమెరికా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ దీనికి నాంది పలుకుతున్నా. ఇంకొక ప్రోగ్రాం కూడా ఈ సందర్భంగా నేను అనౌన్స్ చేస్తున్నా. చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరినీ చదివించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో. దీనికి బెస్ట్ యూనివర్సిటీస్ ఎక్కడ చదువుకోవాలన్నా తల్లికి వందనం ఇచ్చాం. 12 వరకు 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. 1, వాళ్ళకు అండగా ఉండడం. 2, ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా కొంతవరకు ఇది కావడం. చాలా మంది చదువుకోవాలన్నా లేకుంటే పిల్లలు కావాలన్నా వద్దనే పరిస్థితికి వస్తున్నారు. నేను అది కూడా చెప్తున్నా, భారతదేశం గాని పాపులేషన్ మేనేజ్మెంట్ చేయగలిగితే రాబోయే 400-500 సంవత్సరాలు ప్రపంచం మొత్తం ఒక రెస్పెక్టబుల్ కమ్యూనిటీగా